10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశం మందిరంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాన ఉపాధ్యాయుల సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులు నిర్వహించిన జిఎఫ్ఎల్ఎన్ విద్యార్థులు ప్రగతి, 10వ తరగతి కార్యాచరణ ప్రణాళిక, వెనుకబడిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను ఎంఈఓ, హెచ్ఎం, క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిందన్నారు. గత ఏడాది డిసెంబర్ 6 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 15 వరకు జరుగుతుందన్నారు. ఈ 100 ప్రణాళికలో భాగంగా సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి ప్రతిరోజు స్లిప్ టెస్ట్ నిర్వహించడం ద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో కాకినాడ పెద్దాపురం డివైఈఓలు కేవీవి సత్యనారాయణ శర్మ, డీసీఈజీ ఎం వెంకట్రావు, ఏసీ రమణి, ఏడీ శ్రీరామ్, అన్ని మండలాల ఎంఈఓలు, హెచ్ఎంలు, క్లస్టర్ హెడ్లు తదితరులు పాల్గొన్నారు.